అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 13th జూలై మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అప్డేట్స్, అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్ మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా బలహీనంగా ఉంది. నిక్కీ ఆల్మోస్ట్ 1.26% డౌన్, హాంకాంగ్ ఫ్లాట్గా ఉంది, షాంఘై కూడా 30% మేర నష్టాలతో అయితే ట్రేడ్ అవుతుంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా రీబౌండ్ అయితే మనం చూసాం. నాస్డాక్ అండ్ డౌ జోన్స్ రెండు ఒక 0.25% మేర లాభపడితే S&P 500 ఒక 0.5% వరకు లాభాలతో ముగిసింది. ఆయిల్లో మళ్ళీ జంప్ చూస్తున్నాం, ఎందుకంటే దాదాపు $80 స్థాయికి మళ్ళీ ఆయిల్ వెళ్ళింది. ఎందుకంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీద మళ్ళీ తమ ఆధిపత్యం చెలాయించడానికి యుఎస్ ప్రయత్నాలు చేస్తుంది. అది ఇరాన్కి అంతగా రుచించట్లేదు. దీంతో మళ్ళీ దాడులు, ప్రతిదాడులు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నిజంగా ఓపెన్ అయిందా లేదా అన్నది క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు మన వెజల్స్ కూడా దాదాపు 4 వెజల్స్ అక్కడ ఆగిపోవటము, ఒక షిప్ మీద దాడి చేస్తే ఒక 11 మంది ఇబ్బంది పడగా అందులో ఒకరిద్దరు దాకా గల్లంతైన ఇది కూడా మనం చూస్తున్నాం. సో దీంతో ఒక్కసారిగా మళ్ళీ ఆయిల్లో జంప్ అయితే మనకు కనిపించింది. $80 స్థాయికి బ్రెంట్ ఉంది, దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మన మీద కూడా పడుతోంది. అండ్ గోల్డ్, ఈ కారణాల నేపథ్యంలో గోల్డ్ మళ్ళీ వీక్నెస్, $4,100 దిగువన గోల్డ్ ట్రేడ్ అవుతుంది. సిల్వర్ మళ్ళీ $60 దిగువన ట్రేడ్ అవుతుంది. సో అక్కడ ఏమాత్రం నెగిటివ్ న్యూస్ వస్తున్నా దానికి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అయితే పడిపోతుంది గోల్డ్ మీద. క్రిప్టో కరెన్సీస్ కూడా బిట్కాయిన్ దాదాపు $64,000 దగ్గర కొనసాగుతుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ ప్రకారం చూస్తే మన మార్కెట్స్కి కొద్దిగా నెగిటివ్ సంకేతాలుగా కనిపిస్తున్నాయి. అండ్ మేజర్గా మనకు కాస్పీ, అంటే అక్కడ ఏదైతే ఇంతకాలం పాటు విపరీతంగా కొరియాలో జంప్ మనకు కనిపించిందో అవన్నీ కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో కూల్ డౌన్ అయిపోవడం కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. వాటి గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇవాళ మన మార్కెట్స్ పరంగా మనం చూస్తే మంచిగా రీబౌండ్ మనం ఫ్రైడే రోజున చూసాం. పూర్తి స్థాయిలో మనం రిజల్ట్స్ సీజన్లోకి ఎంటర్ అయ్యాము. సో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మార్కెట్స్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో 23,800 లెవెల్స్ని పటిష్టంగా క్రాస్ చేసిన తర్వాత నిఫ్టీకి ఇక్కడ మళ్ళీ కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ అయితే లభిస్తుంది. ఈ బయింగ్ ఇంట్రెస్ట్ ఏ స్థాయిలో, అంటే ఇలాంటి నెగిటివ్ కండిషన్స్లో కూడా బయింగ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది కూడా మనం కూడా అబ్జర్వ్ చేయాలి. స్పెసిఫిక్గా స్టాక్స్ పరంగా మనం చూస్తే డిమార్ట్, HCL టెక్, ICICI Pru, AMC, డాక్టర్ రెడ్డిస్, NTPC, ఇండిగో ఇలాంటి స్టాక్స్లో మనం యాక్టివిటీ గమనించవచ్చు. వీటితో ఇవాళ HCL టెక్ అండ్ ICICI Pru, AMC రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఎగ్జాటో టెక్నాలజీస్, విజయ్ కేడియా గారు ఇన్వెస్ట్ చేస్తున్న ఈ కంపెనీలో 3.58 లక్షల షేర్లను ఆయన తాజాగా మళ్ళీ కొనుగోలు చేశారు. రేజ్ ద కంబైన్ హోల్డింగ్ ఆఫ్ ద ఫర్మ్ అండ్ పర్సన్స్ యాక్టింగ్ ఇన్ కన్సర్ట్. దాదాపు 9.68% మేర వాటాన్ని ఆయన తీసుకున్నారు. స్టాక్ ఇప్పటికే మల్టీ బ్యాగర్ అయిపోయి దాదాపు 90% మేర పెరిగింది. సో ఇలాంటి స్టాక్స్లో ఏంటంటే ఎగబడి కొనుగోలు చేయడం వల్ల, కేవలం న్యూస్ ఆధారంగా కొనుగోలు చేయడం వల్ల రీటైలర్స్ పీక్ లెవెల్లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. డిమార్ట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. 11.3% మేర వృద్ధిని లాభాల్లో నమోదు చేసింది. Tata Motors PV, auto giant Tata Motors PV on Saturday announced the launch of Sierra Jubilee Edition to mark the SUV crossing 50,000 units sales. So 50,000 యూనిట్ సేల్స్ని క్రాస్ చేసిన తర్వాత ఒక జూబ్లీ ఎడిషన్ అని టాటా మోటార్స్ PV అయితే లాంచ్ చేసింది. వాటిని మోడల్స్ని అప్గ్రేడ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా వెల్లడించింది. HDFC బ్యాంక్ ఈ షిఫ్టింగ్ మోర్ ఎంప్లాయీస్ ఫ్రమ్ బ్యాక్ అండ్ ఆపరేషన్స్ టు కస్టమర్ ఫేసింగ్ రోల్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో కమ్మేస్తున్న తరుణంలో కస్టమర్ అండ్ ఫేస్ రోల్స్కి వీళ్ళు మారుస్తున్నారు. అండ్ పెద్ద ఎత్తున ఉద్యోగాల తొలగింపు కూడా HDFC బ్యాంకులో జరుగుతోంది అనేది కూడా ఒక న్యూస్ మనం చూసాము. డాక్టర్ రెడ్డి సెట్ కమర్షియల్ సప్లైస్ ఆఫ్ ఇట్స్ జెనరిక్ సెమాగ్లూటెడ్ ఇంజెక్షన్ విల్ బీ అన్అవైలబుల్ అట్లీస్ట్ అంటిల్ డిసెంబర్. సో కొన్ని ఇంప్యూరిటీస్ ఉన్నాయన్న కారణంతో వాళ్ళ సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ని అందుబాటులో ఉంచట్లేదని చెప్పి ఇప్పటికే డాక్టర్ రెడ్డిస్ వెల్లడించింది. దాని ఎఫెక్ట్ స్టాక్ మీద అయితే మనం చూసాం. ఇండిగో హ్యాస్ రిసీవ్డ్ ఎ వార్నింగ్ లెటర్ ఫ్రమ్ ద DGCA ఫాలోయింగ్ అన్ ఆడిట్ దట్ ఫ్లాగ్డ్ డీవియేషన్స్. అలాగే NTPC హ్యాస్ అప్రూవ్డ్ దాదాపుగా 20,500 కోట్ల రూపాయల మేర ఇన్వెస్ట్మెంట్స్ని 1,600 మెగావాట్ల లారా సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ స్టేట్ 3లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు NTPC. మిగిలిన స్టాక్స్ పరంగా చూసే ముందు మొన్న రిజల్ట్స్ వచ్చిన వాటిల్లో L&T మైంట్రీ రెవెన్యూ దాదాపు 3% మేర జంప్, ఎబిట్ మార్జిన్స్ 15.5%గా ఉన్నాయి. మార్జిన్స్లో కొద్దిగా స్లైట్ జంప్, నెట్ ప్రాఫిట్లో 5.3% మేర వృద్ధి నమోదు చేసింది. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అవెన్యూ సూపర్ మార్ట్స్ రెవెన్యూ 15% మేర జంప్, ఎబిట్ మార్జిన్స్ 8.2 నుంచి 8.3% పెరిగాయి. నెట్ ప్రాఫిట్ దాదాపు 13%గా ఉంది. 1,000 కోట్ల రూపాయల వీళ్ళు NCDలు జారీ చేయడం ద్వారా సమీకరిస్తున్నారు. జెస్డైల్ రెవెన్యూ దాదాపు 10%
4% మేర జంప్, నెట్ ప్రాఫిట్ దాదాపు 4% మేర జంప్. అవాంటల్ రెవెన్యూ 35% జంప్, ప్రాఫిట్స్లో దాదాపు 67% దాకా జంప్ ఉండగా, అదాని గ్రీన్ బిజినెస్ అప్డేట్ ఇది, ఆపరేషనల్ కెపాసిటీ 27% మేర పెరిగింది. ఎల్ఎన్టీ ఫినాన్స్ రికార్డ్స్ హైయెస్ట్ ఎవర్ కన్సాలిడేటెడ్ ప్యాట్, దాదాపు 902 కోట్ల రూపాయల ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ని రికార్డ్ స్థాయిలో నమోదు చేశామని చెప్పి వెల్లడించింది. అండ్ నెట్ ప్రాఫిట్ దాదాపు 30% మేర పెరిగింది. ఇవాళ ఐసీఎల్ టెక్, ఐసిఐసిఐ ప్రో, నువోకో విస్తాస్, బజాజ్ కన్స్యూమర్ అండ్ బజాజ్ కన్స్యూమర్ కేర్, ఐసిఐసిఐ ప్రో ఏఎంసీ, నువోకో ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్లో తన వాటాని తగ్గించుకుంది, ఓఎఫ్ఎస్ని మరింతగా తగ్గించుకునే ప్రయత్నం చేసింది ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్. గతంలో 6.3% ఉన్న ఓఎఫ్ఎస్ ఇప్పుడు 4.89% తగ్గించారు. ఈ షేర్ని వీళ్ళు బయట మ్యూచువల్ ఫండ్స్కి, వివిధ ఇన్వెస్టర్స్కి విక్రయించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దీంతో మార్కెట్లో ఈ స్టాక్కి ఐపీఓకి రాకముందే డిమాండ్ బాగా ఉంది అని అర్థం చేసుకోవాలి. ఐడియా ఫోర్జ్ టెక్నాలజీ 62 లక్షల, దాదాపు 63 లక్షల షేర్లని 500 కోట్ల రూపాయల క్విప్కి అలాట్ చేసింది. వీళ్ళు నిధులు సమీకరించబోతున్నారు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా. లక్స్ ఇండస్ట్రీస్ పశ్చిమ బెంగాల్లో దాదాపు 600 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని పెంచుతున్నట్టు, రెట్టింపు చేస్తున్నట్టు వెల్లడించింది. ఎకనామిక్ టైమ్స్ న్యూ పవర్ పాలసీ డ్రాఫ్ట్ మే రీచ్ క్యాబినెట్ ఇన్ ఆగస్ట్. సో పవర్ పాలసీలో కొద్దిగా చేంజెస్ తీసుకురావాలని చెప్పి కేంద్రం ప్రయత్నాలు చేస్తుంది ఆగస్టు నెలలో అని చెప్పి ఒక అప్డేట్. అలాగే స్ట్రాంగ్ ఆర్డర్ బుక్, మెగా డీల్స్ ఫ్యూయల్ టీసీఎస్ ఆప్టిమిజం. సో టీసీఎస్లో కూడా మేజర్ రిజెక్ట్ జరిగింది. దాదాపు 14 విభాగాలకి కొత్త వాళ్ళని తీసుకురావడము, అంటే లీడర్స్ని పెట్టడము, ఎక్కడికెక్కడ మైక్రో మేనేజ్మెంట్ చేసే పని చేస్తుంది టీసీఎస్. సో ఆర్డర్ బుక్ చాలా స్ట్రాంగ్గా ఉంది, డీల్ ఫ్లో కూడా పటిష్టంగా ఉంది అని చెప్పి ఇద్దరు, కృతివాసన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, అలాగే ఆర్తి సుబ్రహ్మణ్యం గారు సిఓఓ, వీళ్ళిద్దరు ఇంటర్వ్యూ ఇక్కడ చూడవచ్చు. అలాగే మైక్రోప్యాక్ కంపెనీలో కార్లైల్ వాటా తీసుకోబోతోంది డిఫెన్స్ పార్ట్స్ కంపెనీలు అంటూ కూడా ఒక వార్త అయితే ఇక్కడ చూస్తున్నాం. మేజర్గా పాజిటివ్ థింక్ అనలిస్ బయింగ్ ద డిప్స్ కుడ్ హెల్ప్. ఇక్కడ కొద్దిగా బై అండ్ డిప్స్ స్ట్రాటజీని అవలంబించవచ్చు, ఎందుకంటే పెద్దగా నెగిటివ్ న్యూస్ మరీ విపరీతంగా ఏం లేదు, అంటే మనకి అక్కడ ఏదన్నా వెస్ట్ నుంచి తీవ్రమైన ఇది వస్తే తప్ప. సో దీంతో వివిధ బ్రోకింగ్ కంపెనీస్ తమ వ్యూని ఇక్కడ ఇచ్చాయి. అన్లీస్ రిమైన్ పాజిటివ్ ఆన్ నిఫ్టీస్ డైరెక్షన్ అండ్ కంటిన్యూ టు రికమెండ్ బై అండ్ డిప్ స్ట్రాటజీ. దే సి ఇండెక్స్ ద మూవింగ్ టువర్డ్స్ 24,200 to 24,600 లెవెల్స్ అన్నట్టుగా కూడా చెప్తూ 23,800 లెవెల్స్ దగ్గర సపోర్ట్ని సజెస్ట్ చేస్తున్నారు. మేజర్గా మిర్రే అసెట్ ఏమో బిఈఎంఎల్ని, బ్లూ స్టార్ స్టాక్స్ని రికమెండ్ చేస్తుంది. అలాగే మీరు ఒకసారి పాస్ చేసుకుని చదువుకునే ప్రయత్నం చేయవచ్చు. ఏంజిల్ వన్ ఏమో నాలెడ్జ్ మెరీన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ని, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ని రికమెండ్ చేస్తుంది. టార్గెట్ ప్రైస్ మీరు చూడవచ్చు. శాంకో సెక్యూరిటీస్ స్టీల్ క్యాస్ట్ అండ్ శోభాని రికమెండ్ చేస్తుంది. స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ప్రైస్లు అన్నీ ఉన్నాయి. సో ఒకసారి దాన్ని బట్టి మీ ట్రేడ్ నిర్ణయాలు తీసుకోండి. ఇంతమంది మాట్లాడుకున్నట్టు 14 టాప్ రోల్స్లో మేజర్ రిజిగ్ అయితే జరిగింది. కొత్త యూనిట్స్ని తీసుకొచ్చి ఫోకస్ని మరింతగా షార్పన్ చేసుకునే ప్రయత్నం టీసీఎస్ అయితే చేస్తోంది. బ్రెంట్ $80 బిలో ఉన్నంత వరకు ఓఎంసీస్ ఎర్నింగ్స్ని రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఎనీ ఎక్సైజ్ డ్యూటీ హైక్ ఆర్ కట్ ఇన్ రిటైల్ ఫ్యూయల్ ప్రైజెస్ లాభాలని మరింతగా తుడిచిపెట్టవచ్చు అనేది ఒక భయం అయితే ఓఎంసీస్కి ఉంది. పెరిగినప్పుడు విపరీతంగా పెంచాం, ఇప్పుడు తగ్గించడానికి ప్రభుత్వం మేబీ అంత సుముఖత చూపించకపోవచ్చు. సో మేబీ ఎందుకంటే అక్కడ వెస్ట్లో ఇంకా అనుకున్నంతగా పరిస్థితులు చక్కబడలేదు కాబట్టి. వీక్ మాన్సూన్ అనేది లిక్విడ్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ డిమాండ్ని మరింతగా పెంచవచ్చు అనేది ఇండస్ట్రీ అయితే భావిస్తోంది. కీ ఇన్పుట్ ధరలు ఇప్పటికీ 60% మేర పెరిగాయి. సో దానికి తగ్గట్టు మేబీ మార్జిన్స్ కూడా వీళ్ళకి కొద్దిగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది ఈ వీక్ మాన్సూన్ కనుక ఇలాగే కొనసాగినట్టయితే. ఈవీ షిఫ్ట్, ఎందుకంటే మనం ఢిల్లీలో కంపల్సరీ ఈవీలకు మారాలి అన్నట్టుగా కూడా ప్రభుత్వం చేస్తున్న ఆలోచన నేపథ్యంలో సడన్గా ఈవీ కనుక షిఫ్ట్ అవుతే 2 వీలర్స్కి చాలా ఛాలెంజింగ్ అవుతుంది. అంత గ్రోత్కి తగ్గట్టు డిమాండ్ ఇవ్వలేం, సప్లైకి తగ్గట్టు డిమాండ్ ఇవ్వలేకపోవచ్చు అనేది కూడా ఒక ఆలోచన. నెక్స్ట్ ఫినాన్స్, క్లౌడ్ అండ్ డేటా సెంటర్స్ అనేది నెక్స్ట్ గ్రోత్ ఫేజ్, నెక్స్ట్ ట్రిగ్గర్కి ఇది ఉపయోగపడతాయని చెప్పి ఎయిర్టెల్ అయితే భావిస్తుంది. రెవెన్యూ మార్కెట్ షేర్ దాదాపు 40% చేరింది, ఆల్ టైమ్ హై ఇది. ఆపరేటింగ్ ఫ్రీ క్యాష్ ఫ్లో ఇది కూడా లైఫ్ టైమ్ హై, దాదాపు 60,400 కోట్ల రూపాయలు ఉంది. గత 10 సంవత్సరాల్లో 300 లక్షల కోట్ల రూపాయల వరకు వీళ్ళు పెట్టుబడులు పెట్టారు. 188 మిలియన్ 5G కస్టమర్స్ కంపెనీ దగ్గర ఉన్నారు అని చెప్పి ఎయిర్టెల్ అయితే క్లెయిమ్ చేస్తుంది. ప్రీమియమైజేషన్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ని మరింతగా పెంచడంతో పాటు క్వాలిటీ సబ్స్క్రైబర్ గ్రోత్ని మరింతగా తీసుకువెళ్ళాలి అనేది వీళ్ళ భావనగా ఉంది. సో ఎయిర్టెల్ వితౌట్ ఎనీ డౌట్ డేటా సెంటర్స్ పెరుగుతున్న కొద్దీ, కన్జంప్షన్ ప్యాటర్న్స్ మారుతున్న కొద్దీ, డిజిటలైజేషన్ పెరుగుతున్న కొద్దీ ఈ డ్యూయల్ ప్లేయర్స్
డియోపొలి అంటే జియో అండ్ ఎయిర్టెల్ రెండు బెనిఫిట్ అయ్యే అవకాశాలని మనం పూర్తి స్థాయిలో కొట్టిపారేయలేము. ఎందుకంటే వీళ్ళు తప్ప వేరే వాళ్ళు రావడానికి, వేరే వాళ్ళు వచ్చిన నిలదొక్కోవడానికి అంత ఈజీ అయిన టాస్క్ లాగా అయితే ఏం కనిపించట్లేదు. పొలారిస్ ఈ స్మార్ట్ మీటర్స్ని కొనుగోలు చేయడానికి అదాని సహా మిగిలిన కంపెనీస్ అయితే పోటీ పడుతున్నాయి. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇవాళ నుంచి ప్రారంభం కాబోతోంది. 7 o'clock నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ క్లాస్ ఇది. ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి, సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతున్న ప్రోగ్రామ్. 5 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ ప్రోగ్రామ్. చాలా వందలాది మంది ఈ ప్రోగ్రామ్ ద్వారా మార్కెట్లకు పరిచితం అయ్యారు. యాక్టివ్ మొమెంటమ్ మ్యూచువల్ ఫండ్స్ నిఫ్టీని అవుట్ పర్ఫామ్ చేస్తూ ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా మోతీలాల్ ఒస్వాల్ యాక్టివ్ మొమెంటమ్ ఫండ్ 1 yearలో దాదాపు 22% రిటర్న్ ఇవ్వగా, యూనియన్ యాక్టివ్ మొమెంటమ్ దాదాపు 12% మేర, నిపాన్ ఇండియా యాక్టివ్ మొమెంటం 10% మేర, క్వాంట్ 8% మేర రిటర్న్స్ ఇచ్చింది. అలాగే శాంకో యాక్టివ్ 0.73% మేర రిటర్న్ ఇచ్చింది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్గా చూడవచ్చు. సో ఇలాంటి థిమాటిక్ ఫండ్స్, ఇలాంటి యాక్టివ్ చర్నింగ్ చేసుకోగలిగితే మాత్రమే మ్యూచువల్ ఫండ్స్లో కూడా కొద్దిగా డబ్బులు వచ్చేటైతే కనిపిస్తున్నాయి. ఇప్పుడు బిజినెస్ స్టాండర్డ్ యాక్టివ్ ఈక్విటీ ఎన్ఎఫ్ఓ కలెక్షన్ మొదటి అర్ధ భాగంలో న్యూ ఫండ్ ఆఫర్స్ ద్వారా కలెక్షన్ అయిన డబ్బులు 6 సంవత్సరాల కనిష్ట స్థాయి దగ్గర ఉంది అనేది కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్గా ఉంది మనకి. ఎందుకంటే కొత్త ఫండ్స్ మీద జనాలు అంత ఆసక్తి చూపించట్లేదు అనేది కూడా ఒక అప్డేట్ అయితే. అది 28,000 కోట్ల రూపాయలు మార్కెట్స్లోకి మ్యూచువల్ ఫండ్స్ రూపంలో వస్తుంది. అదో కొద్దిగా పాజిటివ్ అంశం. బట్ ఎన్ఎఫ్ఓస్కి డిమాండ్ తగ్గుతోంది అనేది ఒక ఫస్ట్ నెగిటివ్ పాయింట్గా ఉంది. 9 సంవత్సరాల తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ వర్క్ ఫోర్స్ని ట్రిమ్ చేసి ఏ ర్యాంపప్లో భాగంగా అనేది ఇంతకుముందు మనం మాట్లాడుకున్న అంశం. అలాగే ఎఫ్పిఐస్ 4 నెలల సెల్ ఆఫ్ తర్వాత కొద్దిగా మార్కెట్స్లోకి నిధులు పంప్ చేస్తున్నారు. జూలైలో ఇప్పటివరకు 15,000 కోట్ల రూపాయల దాకా పంపు చేశారు అనేది ఒక పాజిటివ్ అంశంగా ఇక్కడ మనం చూడాలి. హెల్తీ జిఎంపీ అంటే గ్రే మార్కెట్లో ప్రీమియం వస్తుంది. ఇప్పటికి 3 ఈ వారంలో ఐపీఓస్ వస్తున్న తరుణంలో హ్యాపెనింగ్, లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా, ఆల్పైన్ టెక్స్ వరల్డ్ అండ్ దాదాపు 10,000 కోట్ల రూపాయల ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్. ఇందులో ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్కి దాదాపుగా 17% మేర గ్రే మార్కెట్లో ప్రీమియం, లేజర్ పవర్ ఇన్ఫ్రాకి దాదాపు 16.64% మేర ప్రీమియం, ఆల్పైన్కి 2% మేర గ్రే మార్కెట్లో ప్రీమియం ఉంది అని చెప్పి. ఇది ఈ రోజు కండిషన్స్లో, ఇప్పుడు కండిషన్స్లో. రేపొద్దున మార్కెట్ వీక్ అయినా అరల్స్ రేపొద్దున మార్కెట్లో అనూహ్యమైన మూమెంట్ వచ్చినా కూడా ఇవన్నీ కొద్దిగా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. పూర్తిగా దీన్ని బేస్ చేసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయలేం. బట్ ఓవరాల్గా ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ అయితే మనం ఐపీఓ అప్లై చేసుకోవచ్చు. జేవీ కుదుర్చుకున్నారో వీళ్ళు వివోతో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం డిక్సన్ టెక్నాలజీస్కి ఇది కలిసి రావచ్చు. కాకపోతే స్టాక్ ఇప్పటికే గత నెల రోజుల్లో, గత 3 నెలల కాలంలో స్టాక్ ఇప్పటికే విపరీతంగా పెరగడం చూస్తున్నాము. 17% మేర గత నెలలో, గత 3 నెలల్లో దాదాపు 30% మేర స్టాక్ పెరిగి ఇప్పటికే ఉంది. కాబట్టి అప్సైడ్ మొమెంటం అనేది కొద్దిగా క్యాప్ అవుతుంది డిక్సన్ టెక్నాలజీస్ ఇమీడియట్గా అంతకు పెరగడానికి. సో మేబీ ఏదైనా కరెక్షన్స్ వచ్చినప్పుడు, మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ల్యాప్అప్ చేసుకోగలిగితే మేబీ 12,000 రేంజ్కి అట్లా, సో 15,000 రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నాయి వివిధ బ్రోకింగ్ కంపెనీస్. ఈ జేవీ అనేది వీళ్ళకు కలిసి రావచ్చు డిక్సన్ టెక్నాలజీస్కి. రీటైలర్స్ మే రిపోర్ట్ రోబస్ట్ Q1. సో మొదటి క్వార్టర్లో రీటైలర్స్ ఒక మంచి క్వార్టర్ని కనబరచవచ్చు. ట్రెంట్, వీమార్ట్ రీటైల్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్ అనేది కూడా ఒక అప్డేట్. కళ్యాణ్ జ్యువెలర్స్లో గత కొద్ది కాలం నుంచి మనం విపరీతమైన జంప్ అయితే చూస్తున్నాము. సో ఎగబడి కళ్యాణ్ జ్యువెలర్స్లో కొనుగోలు చేయడం అనేది మేబీ కొద్దిగా రిస్కీ బెట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.